హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేర్ అప్ విత్ అభి. సో ఈరోజు టోటల్ వచ్చేసి మనం 3 బీచెస్ కవర్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు 11 o'clock చెక్అవుట్ ఉంది నాకు. సో 11 o'clock లోపు హ్యావ్ టు గో టు బటర్ఫ్లై బీచ్, అగొండా బీచ్ అండ్ కోలా బీచ్. 3 బీచెస్ చూసేసుకోవాలి. సో చూసేసుకున్న తర్వాత చూసిన తర్వాత 10:30, 11 o'clockకి ఐ హ్యావ్ టు చెక్అవుట్ ఫ్రమ్ దిస్ రూమ్. సో మళ్ళీ వేరే సైడ్ వెళ్ళి ఇంకొక రూమ్ తీసుకొని అక్కడ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి దెన్ ఇక ఈరోజు అయిపోయింది, ఈరోజుకి లాస్ట్గా. సో అది గైస్ ప్లాన్ ఇవ్వాలా. సో అసలు ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మన చిట్టి గారు పాపం ఫుల్ ఫాగ్ వచ్చేసింది. అన్ని బండ్లకి ఫాగ్ వచ్చేసింది మొత్తం. నన్ను అడిగితే ఒకవేళ ఎవరైనా బడ్జెట్ ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకో, సోలో ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా సోలో ట్రావెలర్స్ ఉంటే ట్రై టు టేక్ హాస్టల్స్. నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్నూరింగ్ చేస్తున్నారు. సో దానివల్ల నిద్ర పట్టలేదు నాకు. నేను ఏం చేసిన అంటే ఎయిర్పాడ్స్ ఉంటాయా, ఎయిర్పాడ్స్ పెట్టుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అనమాట. సో ఏ సౌండ్ చేసినా కూడా వినిపించదు. సో అది పెట్టుకొని పడుకున్నా. సో అది గైస్. సో హాస్టల్స్లో ఉంటే ఏంటంటే బంక్ బెడ్స్ ఉంటాయి, 4 beds ఈజీగా. మనం జనరల్గా ట్రావెలింగ్ చేసినప్పుడు రూమ్లోనే ఉంటాం. నేనైతే 6 o'clock ఇప్పుడు పోతుందంటే మళ్ళీ వచ్చి లగేజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పోతా, ఇంకొక రూమ్లో పోతా, లగేజ్ పడేస్తా, మళ్ళీ వెళ్ళిపోతా. ఇంతే ఉంటుంది అట్లా. అది గైస్. సో చలో ఫటాఫట్. షూ అయితే ఇంకా పచ్చిగా ఉన్నాయి కాబట్టి షూ వేసుకునేది ఏం లేదు. సో నార్మల్గా చెప్పులు, నా స్వెటర్ వేసేసుకొని లెట్స్ గో. సో గైస్ ఫైనలీ కోలా బీచ్ దగ్గరికి రాలేదు. ఇక్కడ నుంచి ఇంకొక 1 kilometer ఉంది. అయితే అక్కడ బండి పార్క్ చేయాలి. ఆడ పార్క్ చేసి ఇక జీప్ తీసుకొని పోతుందంట జనరల్గా. సో ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది కాబట్టి నో వన్ ఇస్ దేర్, ఎవ్రీవన్ ఆర్ స్లీపింగ్. సో ఇక మనం వస్తున్నాము. నా హైలైట్ థింగ్ ఏంటంటే ఇంకొక 1.5 kilometers 2 kilometers ఉంది యాక్చువల్లీ. సో 2 kilometers హ్యావ్ టు వాక్. అండ్ నేను ఇప్పుడు నాకు మ్యాప్ కూడా పనిచేస్తలేదు. సో నేను ఇది ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతున్నా. సో బటర్ఫ్లై ఈ బీచ్లో అగొండా బీచ్లో, కోలా బీచ్ ఇవన్నీ హిడెన్ బీచెస్ కదా సార్ చెప్పాలంటే. ఎక్కువ మందికి తెలియదు. ఎవరైతే ఇక్కడ ఉంటారో చూసినా లోకల్స్, వాళ్ళు చెప్తే కానీ తెలియదు యాక్చువల్లీ. నాకు తెలిసిన ఫ్రెండ్ చందు ఉన్నాడు కాబట్టి చెప్పిండు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు కమ్. లేకపోతే నాకు కూడా కష్టమవుతుండే. ఎనీవే ఫటాఫట్ పోదాం ఇక. సో మన వాకింగ్ ఎట్లనే అలవాటే. డైలీ 5 kilometers వాక్ చేస్తా. సో జనరల్ ఇంట్లో వాకింగ్ చేస్తాను అనమాట. సో డైలీ 5 kilometers చేస్తా. సో అలవాటే. సో ఇది చూడ అసలు దే మేడ్ ఏ వే యాక్చువల్లీ. మొత్తం మట్టి గిట్టి అంతా తీసేసి బైక్ కూడా అలౌ చేస్తే బాగుంటుండే. పోనీలే పోదాం ఇక, ఫాస్ట్గా పోదాం. గాయస్ ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది. నాకు అక్కడ ఒక ఇల్లు ఉంటే బాగుంటుండే, ఇక్కడనే ఉండిపోతా. అసలు ఇది చూడు, ఇటు నుంచి వచ్చిన వా చలో ఇంకొక 1 kilometer ఉంది. బాయ్ బీచ్ ఎక్కడ ఉందో తెలుసా? బీచ్ బాయ్ బీచ్ ఎక్కడ బాయ్? కోపం ఎందుకు పడుతున్నారు బాయ్? అక్కడ ఓకే దా. సో గైస్ ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎప్పుడైనా ఇన్ని డాగ్స్ అంటే అస్సలు భయపడద్దు. అన్ని డాగ్స్ అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి, కానీ ఏమనలేదు. మనం ఎప్పుడైనా డాగ్స్కి భయపడద్దు. మనం డాగ్స్కి భయపడ్డాం అనుకో చాలు, మనం వాటికి వీక్నెస్ లాగా కనిపించేస్తాము, కరుస్తుంది. ఓయా ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో
ఇంకొక 2 minutes 2 kilometers వాక్ చేసిన కదా. ఇప్పుడు పోయేటప్పుడు నాకు ఉంది మామూలుగా ఉండదు, ఘోరంగా ఉంటుంది. సో గైస్ ఫైనలీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసిన. చాలామంది సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళ రీల్స్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి కదా ఇక్కడనే. ఇక ఇవే రిసార్ట్స్ యాక్చువల్. చూపిస్తారు పోయి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కోలా బీచ్లో ఉన్నాం. గెట్ దిస్ వ్యూ గైస్, అసలు బాబా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఏమో ఇప్పటికీ నేను ఒక 5-6 బీచ్లు చూసిన ఇక్కడనే, బట్ స్టిల్ అన్నీ నచ్చుతున్నాయి నాకైతే. సో గైస్ మనోడు డీజిల్ తెచ్చుకోండు, ఆయిల్ తెచ్చుకోండు. సో ఇప్పుడు ఈ బోట్ తీసుకెళ్ళి బోట్ మీద వెళ్ళి అక్కడ ఇంకొక బోట్ ఉందన్నమాట, ఆ బోట్ని తీసుకొని వస్తాడంట. సో మస్తు బరువు ఉంది, అది ఫుల్ స్ట్రెంత్ మనం అనుకుంది. ఇక ఇక్కడ బోట్ మీద పెట్టుకొని వెళ్తాడు. बहुत वेट है भाई, बहुत वेट है. हाँ फुल भरा है. डीजल है पेट्रोल है? पेट्रोल ओके पेट्रोल ऑयल मिक्स. अच्छा ओके. तो పెట్రోల్లో ఆయిల్ మిక్స్ అంట. ఇక్కడ సిగ్నలే లేదు అసలు. ఇక్కడనే ఉంటుంది అందరు, వాళ్ళ రీల్స్ అన్నీ ఇన్నే కనిపిస్తాయి. కరెక్ట్ 8 o'clockకి ఐ విల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. బటర్ఫ్లై ఇంకా కరెక్ట్ ఇంకొక 20 minutes ఇక్కడ ఉంటాను నేను. సో బటర్ఫ్లై బీచ్ ఇంకా అగొండా బీచ్ రెండు దగ్గరనే ఉన్నాయి నాకు తెలిసి. చలో గైస్, కోలా బీచ్ చూడడం అయిపోయింది. సో ఇక ఎప్పుడు 8 అవుతుంది టైము. సో ఇక స్టార్ట్ అవుతుంది అనమాట. ఎటు అంటే బటర్ఫ్లై బీచ్ అండ్ అగొండా బీచ్. సో యా ఫటాఫట్ వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ 2 kilometers నడవాలి. సో వాకింగ్ అయితే ఓకే, కానీ స్టెప్స్ ఉంటే మాత్రం మామూలు టార్చర్ లేదు బాబోయ్ అస్సలు. బట్ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ అబ్బా. మీకు కష్టం అవుతుంది. యాక్చువల్ జీప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీరు గోవాకి వచ్చిన, సౌత్ గోవాకి వస్తే కోలా బీచ్కి రండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఇది కూడా చాలా బాగుంది, వెరీ నైస్. గైస్ ఫైనల్గా రీచ్ అయినా అనమాట మన బండి దగ్గరికి. ఆల్మోస్ట్ ఒక 1 minute ఉంది అంతే. టయర్డ్ అయిపోయిన కింద నుంచి పైనకి వచ్చే లోపు 1 kgs. సో గైస్ బేసిక్గా ఆ కోలా బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా జీప్స్ ఉంటాయి అన్నమాట. సో షేరింగ్ లాగా తీసుకొని పోతారంట. సో మార్నింగ్ మనం వచ్చినప్పుడు లేకుండే, అందుకే ఇక నేను ఓన్గా వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే అట్లీస్ట్ 1 way అయినా జీప్ తీసుకొని పోతుండే. మార్నింగ్ మనం ఎంత 8-7 o'clock వచ్చినాం కదా, సో లేకుండే. ఎనీవే ఈ కష్టానికి ఆ వ్యూ వర్త్ ఇట్. సో గైస్ ఫైనలీ అగొండా బీచ్కి వచ్చినా అనమాట. సో ఇది ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి గైస్, రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. యా అది గైస్ అగొండా బీచ్ ఉంటుంది. ఈ బీచ్కి రానికి కూడా చాలా వేస్ ఉన్నాయి యాక్చువల్లీ. కాకపోతే రెస్టారెంట్స్ వాళ్ళందరూ మొత్తం బ్లాక్ చేసేసుకోరు, రాణిస్తలేరు. సపరేట్గా ఒక గల్లీ దొరికితే ఆ గల్లీ గుర్తు పెట్టుకోవాలి. 2 boats. సో ఈ గల్లీ గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే అన్నీ సిమిలర్గా ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి అగొండా బీచ్ వ్యూ పాయింట్ అనమాట. సో మీరు చూసినట్టయితే అందరూ బీచ్ పైన జాగింగ్, వాకింగ్ అన్నీ చేస్తున్నారు. సో అదనమాట. అసలు ఈ బీచ్ కూడా బాగుంది.
గాయస్ ఫైనల్గా అగొండ బీచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బటర్ఫ్లై బీచ్ పోతున్నా అనమాట. సో ఇటు నుంచే దారి చూపిస్తుంది, మొత్తం జంగల్ లెక్క చూపిస్తుంది. ఇది కూడా ఒక హిడెన్ బీచ్ యాక్చువల్లీ. సో యా పోతున్నా, చూద్దాం ఏమైతే. बीच तक गाड़ी जाएगा? जाएगा। कितना किलोमीटर है तो? అవునా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో రోడ్ అంతా చాలా రఫ్ ఉంటుందంట. సో ఐ హ్యావ్ టు గో వెరీ స్లో అని అంటున్నాను. వెహికల్స్ బ్రో, వెహికల్స్ ఉంటాయి. రైట్ సైడ్ కనిపిస్తుంది, వెహికల్స్ ఉన్నాయి. మామూలుగా లేదు రోడ్ అంతా, మామూలుగా లేదు అసలు. ఇక్కడ ఒక ప్లేస్ ఉందని చెప్పి చాలా మందికి తెలియదు. బట్ ఇక్కడ సైడ్ వస్తే మాత్రం యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఒక ఇక ఎంత బాగుంది. ఈ అమ్మాయి చెప్పింది మనకి దారి ఇటు సైడ్ ఉంటుంది అని చెప్పి. మొత్తం ఫారెస్ట్ ఏరియా, అసలు మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఇక ఫైనల్గా కార్స్ కనిపించినాయి. సో ఇంకొక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ ఉంది. అయితే ఇంత లోపలికి కూడా దేర్ ఆర్, నేను గట్టి మాట్లాడాలి, సో మైక్ లేదు కదా, సో గట్టి మాట్లాడాలి. యా, ఇంత లోపలికి కూడా రిసార్ట్స్ ఉన్నాయి గైస్. ఎక్స్ప్లోరింగ్ అంటే ఇది అసలు ఎంత బాగుంది చూడు. నిజంగా ఇట్లా జంగల్లోకి ఎంత తీసుకెళ్ళడం నాకు బైక్ చాలా ఇష్టం. ఫారెస్ట్ ఏరియా, జంగల్, క్రేజీ. చిట్టి, యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. అప్పుడప్పుడు చిట్టిని కూడా అప్రిషియేట్ చేయాలి, లేకపోతే చిట్టి కోపం వస్తుంది మళ్ళీ. ఫైనల్గా ఒక బోర్డ్ కనిపించింది, రూమ్స్ అవైలబుల్ బటర్ఫ్లై బీచ్ అంట కనిపిస్తుంది రైట్ సైడ్లో రిసార్ట్. ఇంత లోపలికి ఎట్లా తెలుస్తుంది మనుషులకు అనేది పెద్ద క్వశ్చన్. టికెట్ తీసుకోవాలనుకుంటా. कितना 100 पार्किंग? एंट्री प्लस पार्किंग 2 किलोमीटर बीच के पास पार्किंग है। बीच के पास है। मैं एक ही आया फर्स्ट अभी। कोई आया अभी आपका थर्ड गाड़ी ओके। సో టోల్ గేట్ అనమాట. సో టోల్ గేట్ వచ్చింది గాయస్. అది టోల్ గేట్. ఎంట్రీ ఫీజు అండ్ పార్కింగ్ రెండు కలిసి 100 రూపీస్ అంట. 100 రూపీస్. ఇన్ని లోయలు ఉన్నాయి. పొద్దున జంగల్కి వచ్చిన. బూమ్ 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 ఎవ్రీ స్టాండ్. సో గైస్ ఫైనలీ బటర్ఫ్లై బీచ్ దగ్గర ఏమంటారు, బయట బండి పార్క్ చేసేసిన. లోపలికి 2 వీలర్స్ నాట్ అలౌడ్ అంట. సో చిట్టి కెనాట్ సీ ది బీచ్ అనమాట. సో చూడండి గైస్, రూట్ చూడండి. మామూలుగా లేదుగా. సో మనతో పాటు ఆల్రెడీ ఒక 3 బండ్లు ఉన్నాయి ఆల్రెడీ. సో అదనమాట. చూద్దాం ఈ బీచ్ ఎట్లుంటుంది, ఏంది కథ అనేది. లెట్స్ సీ. ఇగో మొత్తం జంగల్. మళ్ళీ మ్యాప్ ఆఫ్ చేస్తే నెట్వర్క్ లేదు, పని చేయదని చెప్పి ఆనే పెట్టిన చూడు, అది అన్నమాట. సో అరే మొత్తం జంగలే కదా.
ఒరే 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 ఎవ్వరు లేరు, మనం ఒక్కదమే ఉన్నాం. ఇక్కడ ఎవరైనా మర్డర్ చేసినా పట్టించుకోవడం లేడు. అది గైస్ ఇక ఇక్కడ కూడా దిగడం ఎక్కడమ్మా. ఈ ట్రిప్స్కి వచ్చినప్పుడు నాది కార్డియో మస్తు అవుతుంది అనమాట. ఫుల్ వాకింగ్లు, స్టెప్స్ ఎక్కడంలో, దిగడంలో, ట్రెక్కింగ్లు అన్నీ ఉంటాయి కదా. సో అన్నీ అయితే మనవి. అండ్ ఇంకొకటి బక్కగా అయిపోతాం, అదేందో నాకు అర్థం కాదు. కృష్ణ బీచ్ దగ్గరికి ఐ కెన్ హియర్ పీపుల్ సౌండ్ అండ్ బీచ్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఓరి అమ్మ, ఓ ఫైనలీ వీ కేమ్ బ్రో. ఫైనల్గా బటర్ఫ్లై బీచ్కి వచ్చేసినాం అనమాట. సో బేసిక్గా ఇగో మనుషులు ఉన్నారు, దెర్ ఆర్ పీపుల్ ఇక్కడ. ఇక ఇది ఎక్కువ మందికి తెలియదు యాక్చువల్లీ, అది తెలుస్తుంది బాగానే అట్లా అనమాట. సో బేసిక్గా బటర్ఫ్లై బీచ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఒకవేళ డ్రోన్ వ్యూలో చూసినాం అనుకో, ఈ మౌంటైన్స్ అంతా ఇట్లా కలిపితే బటర్ఫ్లైలా ఉంటుందంట. సో అది అన్నమాట. నెట్ వచ్చింది, ఇక్కడ ఇంటర్నెట్ వచ్చింది. చలో ఇక్కడ కూడా మనం ఒక 10-15 minutes ఉండేసి we have to go from here also. Guys, this is బటర్ఫ్లై బీచ్. అసలు వాటర్ ఇక్కడ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఎక్కువ మందికి తెలియదు, అందుకే ఇక్కడ ఎక్కువ మంది లేరు యాక్చువల్లీ. బట్ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగుంది. యాక్చువల్లీ నాకేమో బోటింగ్ చేయబుద్ధి అవుతుంది కానీ మనకి టైం పర్మిట్ ఉండలేదు. టైం ఉండలేదు నాకు. ఇప్పుడు నేను మళ్ళీ 11 o'clock రూమ్ చెక్అవుట్ చేయాలి. సో ఫటాఫట్ ఐ హ్యావ్ టు రన్ అట్లా అనమాట. సో చూద్దాం ఏమవుతుందో ఎట్లయితుందో.